ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఢిల్లీ పీఠంపై కూర్చొని ఏపీ పాలిటిక్స్ ని గమనిస్తున్న కాంగ్రెస్ బాస్ రాహుల్ గాంధీ మైండ్ లో ఒక సరికొత్త ఐడియా ఫ్లాష్ అయింది. అదే మిషన్ జగన్. ఇందుకోసం కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ని రంగంలోకి దించుతున్నారు. మరి ఈ కథలో కంటెంట్ ఏంటి? షర్మిలమ్మ పరిస్థితి ఏంటి? రాహుల్ గారి ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అన్నది ఈ వీడియోలో క్లియర్ కట్ గా చూసేద్దాం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని పెద్దలు ఊరికే అనలేదు. ఒకప్పుడు ఎవరినైతే జైల్లో పెట్టించారని ఆరోపణలు వచ్చాయో, ఎవరినైతే కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుందో, ఇప్పుడు అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు హస్తం పార్టీ చూపులు పడుతున్నాయి. రాహుల్ గాంధీకి హఠాత్తుగా ఒక విషయం జ్ఞానోదయమైంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీని బతికించాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో దోస్తీ చేయడం ఒక్కటే మార్గం అని డిసైడ్ అయినట్టున్నారు. అందుకే మన డీకే శివకుమార్ కి అర్జెంటుగా ఫోన్ వెళ్ళింది. డీకే, వెంటనే బెంగళూరు నుంచి ఫ్లైట్ ఎక్కి తాడేపల్లి వెళ్ళు, అక్కడ జగన్తో ఒక కప్పు కాఫీ తాగి సంధి మాట్లాడి రా అని ఆదేశాలు జారీ అయ్యాయట. ఇక ఈ కథలో అత్యంత ట్విస్ట్ ఏంటంటే వైఎస్ షర్మిల పరిస్థితి. పాపం, అన్నతో విభేదించి తెలంగాణలో పార్టీ పెట్టి ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నారు. ఎన్నికల ముందు అన్నపై, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఆమె చేసిన విమర్శలు అన్ని ఇన్ని కావు. కానీ సీన్ కట్ చేస్తే ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ రివర్స్ అయింది. షర్మిల ఢిల్లీ పెద్దలను కలిసి నాకొక రాజ్యసభ సీట్ ఇవ్వండి, పార్లమెంట్లో గంభీరంగా గర్జిస్తా అని అడిగారు. కానీ అధిష్టానం ఏం చేసింది? ప్రస్తుతానికి థ్యాంక్ యూ వెరీ మచ్, తర్వాత చూద్దాం అని చెప్పి కాంగ్రెస్ నేతలు మొండి చేయి చూపించారు. అవును, షర్మిలమ్మను కాంగ్రెస్ అధిష్టానం దాదాపు పక్కన పెట్టేసినట్లే కనిపిస్తోంది. ఆమె ఎంత అడిగినా ఢిల్లీ పెద్దలు లైట్ తీసుకున్నారు. ఎందుకంటే ఏపీలో షర్మిలమ్మను ముందు పెట్టి జగన్ను దెబ్బ కొట్టాలని చూస్తే కాంగ్రెస్ కొరిగింది శూన్యమని వాళ్ళకు అర్థమైపోయింది. ఓట్ల శాతం పెరగలేదు సరికదా, ఉన్న కాస్త క్యాడర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇక మన కర్ణాటక సీఎం డీకే శివకుమార్ గురించి చెప్పుకోవాలి. ఆయన కాంగ్రెస్ పార్టీకి అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటి వారు. ఎక్కడే సమస్య వచ్చినా, ఏ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు జారిపోతున్నా డీకే వెళ్ళి అక్కడ సెటిల్ చేస్తారు. ఇప్పుడు ఆయనకు అప్పగించిన టాస్క్ జగన్ మనసుకు దగ్గరవ్వడం. జగన్తో డీకే శివకుమార్ కు పాత పరిచయాలు, వ్యాపార సంబంధాలు, మంచి స్నేహం ఉన్నాయి. అందుకే రాహుల్ గాంధీ ఈ బాధ్యతను డీకే భుజాన వేశారు. పార్లమెంట్లో కాంగ్రెస్ బలాన్ని పెంచుకోవడానికి వైఎస్ఆర్సీపీ ఎంపీల మద్దతు కూడగట్టడం, వచ్చే ఎన్నికల నాటికో లేదా మధ్యలో వచ్చే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల నాటికో ఒక అవగాహనకు రావడం, అన్నా చెల్లెలు సెంటిమెంట్ ను వాడి షర్మిల జగన్ మధ్య కాంప్రమైజ్ కుదర్చడం. ఇది ఇంపాసిబుల్ టాస్క్ అనుకోండి, అది వేరే విషయం. మరి ఈ సంధి ప్రపోజల్ పై మన జగనన్న రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇది కదా $1 మిలియన్ ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి నమ్మిన సిద్ధాంతం ఒక్కటే, నేను సింగిల్ గానే వస్తా. ఒకప్పుడు తనను ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ పార్టీతో ఆయన అంత ఈజీగా చేతులు కలుపుతారా? గతంలో కాంగ్రెస్ చేసిన గాయాలు జగన్ అంత త్వరగా మర్చిపోతారా? పైగా ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉంది, కూటమి ప్రభుత్వంపై పోరాటం చేస్తోంది. ఇలాంటి టైంలో కాంగ్రెస్ తో చేతులు కలిపితే ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళతాయి? అయితే రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. కేంద్రంలో బీజేపీని తట్టుకోవాలన్నా లేదా రాష్ట్రంలో మళ్ళీ పుంజుకోవాలన్నా తెర వెనక సమీకరణాలు మారక తప్పదేమో. కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ చూస్తుంటే ముచ్చటేస్తోంది. మొదట వైఎస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్ ను వాడుకున్నారు. ఆ తర్వాత జగన్ ను బయటకు పంపేశారు. జగన్ ను కొట్టడానికి షర్మిలమ్మను తీసుకొచ్చారు. ఇప్పుడు షర్మిలమ్మ వల్ల పని కాదని తెలిసి మళ్ళీ జగన్ చుట్టూ తిరుగుతున్నారు. ఇదంతా చూస్తుంటే సినిమా స్టైల్లో చెప్పాలంటే ఎవడిని వాడుకోవాలో వాడిని వాడుకొని పని అయిపోయాక పక్కన పడేయడంలో కాంగ్రెస్ ను మించిన వారు లేరు అన్నట్లుంది పరిస్థితి. పాపం షర్మిలమ్మ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి పెద్ద తప్పు చేశానేమో అని ఇప్పుడు లోపల ఫీల్ అవుతున్నా ఆశ్చర్యం లేదు. రాజ్యసభ లేదు, అటు అన్నతోనూ బంధం పోయింది, ఇటు పార్టీలోనూ ప్రాధాన్యత తగ్గింది. త్వరలోనే డీకే శివకుమార్ జగన్ భేటీకి ముహూర్తం ఖరారు కాబోతోంది. ఈ భేటీ తర్వాత ఏపీ రాజకీయాల్లో ఎలాంటి భూకంపం రాబోతోంది? షర్మిలమ్మ తదుపరి అడుగు ఏంటి? రాహుల్ గాంధీ ప్లాన్ వర్కౌట్ అయి జగన్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా, లేక సారీ బ్రదర్ నా దారి రహదారి అని డీకేకి జగన్ సున్నితంగా నమస్కారం పెడతారా అన్నది చూడాలి. మరి జగన్ కాంగ్రెస్ కలవడం సాధ్యమేనా? షర్మిలమ్మకు కాంగ్రెస్ అన్యాయం చేసిందా?
మీ అభిప్రాయం ఏంటి అనేది ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మాకు తప్పకుండా తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.